ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజు ఏ విధంగా మనం ఫినిషింగ్ చేసుకుంటే ఈజీగా మనకి త్వరగా అయిపోతుంది అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మెథడ్లో కానీ మీరు కానీ స్టిచ్చింగ్ చేస్తారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు కానీ ఈ వీడియో కానీ చూసారంటే మీకు చాలా అర్థమవుతుంది, బాగా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ఇప్పుడైతే మాత్రం ఈ లైనింగ్ అయితే నేను పై పార్టు కింద పార్టు ఈ రెండు పార్ట్లను అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. నేనైతే గమ్ముతో అయితే అతికించి వేసుకుంటాను. గమ్ముతో ఈ విధంగా మనం కానీ అతికించి వేసుకున్నామంటే మనకి ఈ పీస్ అనేది రెండు పీసులు అనేది మనకి ఒకేటగా జాయింట్గా ఉంటాయి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రము ఏ విధంగా ఇవి జరగకుండా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఈ విధంగా తీసేసుకునేస్తాను కదా. తీసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే చూడండి ఒకసారి, ఈ లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకుంటాను. దీనికి కూడా గమ్ అనేది వేసేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. మనము ఎక్కువ టైంలో చేసే పని తక్కువ టైంలో అనేది చేసేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ చూడండి, ఇప్పుడైతే మాత్రం బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని అయితే మాత్రము మనకి ఇక్కడ క్లచ్కి అయితే మాత్రం ఇక్కడ మనము ఇటు భాగంలో ఇక్కడైతే క్లచ్ అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇటు సైడ్ కూడా ఒక క్లచ్ అనేది ఒక పావించు, ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక పావించు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ క్లాత్ అనేది మడతేసుకునేస్తే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, మనకి ఈజీగా బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ క్లచ్ ఇటు సైడ్ వేసేసుకున్నాను కదా. వేసిన తర్వాత దీనికి తనీగా నేను పీస్ అనేది తీసేసుకున్నాను అనమాట. చూడండి, నేనైతే మాత్రం ఒక 3 ఇంచెస్ మెడల్పుతో పొడవాటి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత సైజ్ అనేది పీస్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఈ పీస్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అండి ఈ విధంగా పెట్టేసుకునేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నా. చాలండి, 1/2 ఇంచ్ ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదా, అంతకి మనం 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను నేను. ఈ పీస్ అనేది ఎక్స్ట్రా నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత మనకి ఫినిషింగ్ అనేది బాగుండాలి కాబట్టి ఇక్కడ ఇలా గీసేసుకునేసి ఇలా వేలుతో గోరుతో ఇలా మనము బాగా రబ్ చేసుకునేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడైతే కొద్దిగా క్లాత్ అనేది మడత పెట్టేసుకునేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో కొద్దిగా క్లాత్ అనేది మడత పెట్టేసుకునేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడికనేది మడతేసుకున్నాం కదా, ఆడికి మనము ఇట్లా  ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి బ్యాక్ సైడ్ మొత్తానికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత
ఇక్కడ మనము లూజు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. లూజు కుట్టు అనేది వేసేసుకుంటే హెమ్మింగ్ అనేది మళ్ళీ ఆ కుట్టు తీసేసిన తర్వాత హెమ్మింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఆ లూజు కుట్టు వేసుకుంటాం కదా, అది కూడా ఈ క్లాత్ చివరినైతే వేసుకోకూడదు, ఈ మధ్య భాగంలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఎంత బాగుందో చూడండి. అలానే ఇక్కడ కూడా మనకి ఫినిషింగ్ అనేది వేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. లాస్ట్లో చూడండి బాగా వచ్చింది కదా ఈ బ్యాక్ పార్ట్. ఇక్కడ మనము గమ్ముతో అయితే అతికి చేసుకుంటాం కదా, అప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకొని అవసరం లేదు. నేనైతే టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోను అనమాట. ఎందుకంటే ఒకేసారి ఇంకా హెమ్మింగ్ కనీసం అనేది వేసుకుంటాం కాబట్టి క్లాత్ పెట్టి ఒకేసారి మనం గమ్ముతో అతికించేసుకున్నాం కాబట్టి ఎలాంటి గోడ అయితే రాదనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా తీసేసుకునేసి ఇంక ఈ సైడ్ కూడా ఎలాంటి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోము. ఇప్పుడైతే ఇక్కడ మనకి షేప్ ఉంది కదా, షేప్ దగ్గర అయితే మాత్రం పావించ్ వెడల్పు అనేది కొద్దిగా తీసేసుకునేసి షేప్కి అయితే మనం ఈ విధంగా అయితే టక్స్ అయితే పెట్టేసుకునేయాలి. ఇది సంక భాగంలో ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకున్నాం కదా, అలానే ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇంకొక సైడ్ అది కూడా అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. చూడండి, టైం కూడా సేవ్ అవుతుంది మనకి, చాలా ఈజీగా కూడా ఉంటుంది స్టిచ్చింగ్ చేయాలంటే. ఈ సంక భాగంలో అలానే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. చూడండి, మనకి ఎలాంటి ముడత అనేది రాలేదు కదా. ఎప్పుడైనా కూడా సరే గమ్ముతో అతికించేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. అది కూడా కష్టమేం కదండి, అది కూడా ఒక వీడియో నేను చూపిస్తాను, నేను గమ్ము ఎలా అతికించాలనేసి అని కూడా. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా. తర్వాత షేప్ బెల్ట్, ఇంకా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా నేనైతే డబుల్ పీస్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే షేప్ బెల్ట్కి ఒకరంతా క్లాత్ అనేది మందంగా ఉంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. షేప్ కూడా మనకి ఇక్కడ బెల్ట్ అనేది బాగుంటే ఫిట్గా ఉంటుంది. ఓకేనా అండి. మళ్ళీ తర్వాత ఇలా తీసేసుకునేసి ఇలా క్లాత్ అనేది రివర్స్ చేసుకునేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ ఇది. షేప్ బెల్ట్ అయితే ఒకటైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత మరొకటి ఉంది కదా, అది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము.
స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం. తర్వాత ఇది హెచ్చు తగ్గులు లేకుండా ఒకేసారి కటింగ్ అనేది చేసుకున్నాము. షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ చూడండి, ఒక 20 మినిట్స్ కూడా మనకు టైం అయితే పడదనమాట. చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా కానీ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే. నేనైతే హ్యాండ్స్ కూడా ఇలానే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. హ్యాండ్ పై భాగం ఉంది కదా అండి క్లాత్ అనేది, దీన్ని రివర్స్ అయితే తీసేసుకునేసి ఇలా రివర్స్లో క్లాత్ పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత క్లాత్ అయితే ఈ విధంగా రివర్స్ అయితే చేసుకునేసి ఇలా తిప్పి చేసుకుంటాను. పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనండి, మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటాను. స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది చూడండి. తర్వాత ఏమంటే ఇక్కడ హ్యాండ్కి అయితే మాత్రము మొత్తానికి ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది ఇట్లా వేసేసుకుంటున్నాను. అలా వేసుకోకపోయినా పర్లేదండి, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. నేను పైన అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నా. అలానే ఇంకొక హ్యాండ్ కూడా ఆ విధంగానే మనము జాయింట్ అనేది చేసేసుకుందాము. రెండింటిని కలిపి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. దీన్ని కూడా రివర్స్ అలానే రివర్స్ పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లా రివర్స్ అనేది ఇట్లా తిప్పి చేసుకోవాలి. పైన కూడా దీన్ని కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అలానే ఇది కూడా హ్యాండ్కి స్టిచ్చింగ్ తర్వాత హ్యాండ్ ఉంది కదా, రెండు హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకునేసి హ్యాండ్ సైజ్ ఎంత ఉందో చూసేసుకుందాము. హ్యాండ్ అనేది పొడవుగా ఉంటే హెమ్మింగ్ అనేది మళ్ళీ చేసుకుంటాను. నేను ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు అయితే చూసేసుకున్నాము. హ్యాండ్ పొడవు అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను హెమ్మింగ్ అయితే మళ్ళీ చేసుకుంటాను. క్లాత్ని హెమ్మింగ్ అనేసినట్టే ఇట్లా మడతేసుకునేది సరిపోతుంది. ఇప్పుడు లూజ్ కుట్ అనేది చివరన వేసుకోకుండా మధ్య భాగంలో లూజ్ కుట్ అనేది వేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టుని లూజ్ కుట్ని మళ్ళీ విప్పేస్తాము. వేసుకున్నాం కదా, అలానే ఇంకొక హ్యాండ్ అనేది సేమ్ అలానే కూడా
ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. క్లాత్ హెమ్మింగ్ అనేది అయిపోయింది కదండి. తర్వాత ఏమంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకునేసి క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ కూడా దీని జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అనేది చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అనేది జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా మళ్ళించుకునేసి మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అందంగా అట్రాక్షన్గా ఉంటుంది. మళ్ళీ నేనైతే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను పైన. చూడండి వేసేసుకున్నాను కదా, చూడండి ఎంత బాగుంది, చూడు క్లారిటీగా ఉంది కదా. అలానే ఇంకొక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది జాయింట్ అయితే చేసేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇలా తీసేసుకునేసి పైన మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకునేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం రివర్స్లో పెట్టి ఇలా పెట్టేసుకునేసి జాయింట్ అయితే షోల్డర్ దగ్గర జాయింట్ అనేది చేసేసుకుందాము. బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది కూడా జాయింట్ అయితే చేసుకున్నాను. నేను జాయింట్ చేసే వీడియో అది కొద్దిగా మిస్ అయిందనమాట. జాయింట్ అనేది చేసుకున్నాను. తర్వాత ఈ మెడ భాగం అనేది మనము మెజర్మెంట్ అనేది చూసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా చూపిస్తాను. హ్యాండ్స్ అనేది జాయింట్ చేశాను. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ హ్యాండ్స్ దగ్గర నుంచి సంఖ భాగంలో ఎంత ఉందో చూసేసుకునేసి ఒకేసారి మనము స్ట్రైట్గా అనేది నేను 4 హోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. 4 వేస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లౌజ్కి హుక్స్ పట్టి నుంచి చూసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత ఉంది అనేసి అని చెప్పేసి మనకి పొడవు అంత అనేసి ఎంత ఉందో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. అలా చూసేసుకోవడం వల్ల మనకి ఎంత ఉంది తెలిసిపోతుంది. మనకి చూడండి కరెక్ట్గా వస్తూ ఉంది. ఇంకా హెమ్మింగ్ కనీస్ అనేది మనము క్లాత్ అనేది తనీగా తీసేసుకున్నాను కదా. నేను హెమ్మింగ్ కనీస్ అనేది తనీగా క్లాత్ అనేది 1/2 ఇంచ్ అనేది తనీగా తీసేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకునేసి అది చాలదని చెప్పేసి మళ్ళీ వేరే పీస్ అనేది జాయింట్ అయితే చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఈ పీస్ని కాజా పట్టి ఉంది కదా, ఈ పై భాగం ఉంది కదా, లైనింగ్ పై భాగం నుంచి ఇలా పెట్టేసుకునేసి
బ్లౌజ్కి ఈ పీస్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి. ½ ఇంచ్ అనేది వదిలేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ పీసు కొద్దిగా ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. కింద పీసు ఈ పైన పీస్ అనేసి జాయింట్ వచ్చేటట్టుగా కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కుట్టేసుకున్నాం కదా, కుట్టేసిన తర్వాత కొద్దిగా అనేది మనం హెమ్మింగ్ అని చెప్పేసి ఇంత భాగంలో మనం కొద్దిగా మడత వేసుకుంటే సరిపోతుంది. దీనిపైనే ఈ క్లాత్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ క్లాత్కి మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అదే లెవెల్లో క్లాత్ అనేది మడతేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఎక్స్ట్రా పీస్ ఉంటుంది, ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. కింద పీసు చూసుకున్న తర్వాతే మనం కటింగ్ చేసుకోవాలి. ఈ పై పీస్ వరకే కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు చూసి మరి కట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది మనకి చెడిపోతుంది, పాడైపోతుంది. చూడండి, బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హెమ్మింగ్ అయితే చేసుకుంటారు కదా, ఈ పీస్ అనేది ఈ పీస్ అనేది ఇక్కడ పెట్టాను కదా, దీన్ని ఇలా మడతేసుకునేసి ఈ పీస్ని ఇట్లా మళ్ళించేసుకునేసి హెమ్మింగ్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎలా ఎక్కడైనా కూడా సరే మనకి హెచ్చు తగ్గులు లేకుండా అంత ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. చూడండి ఒకసారి, బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కూడా ఉంది కదండి. ½ అన్ అవర్ కూడా కాలేదండి, అయిపోయింది. ఇక్కడ హెమ్మింగ్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు బ్లౌజు నడుము లూజు ఎంత ఉందో చూసేసుకోవాలి. నడుము ఉంది కదండి, ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా వచ్చేసింది. హెమ్మింగ్ చేసుకునేస్తే అది కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, లెవెల్లో కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ ఉంది కదండి నడుము సైజు అనేది చూసేసుకోవాలి. చూసిన తర్వాత నేను కుట్టిన బ్లౌజ్ పీస్ అనేది కొద్దిగా లూజ్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు 2 జాయింట్ చూసేసుకునేసి
ఇప్పుడు ఇటు సైడు కొద్దిగా ఇలా పట్టేసుకునేసి స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, నడుం లూజు అంతా కరెక్ట్గా సరిపోయింది. మెడ వెడల్పు, మెడ భాగం కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేసింది. మనకి షేప్ బెల్ట్ అంతా కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఈ కాజా పట్టి ఊక్స్ పట్టి మధ్యలో ఇది కూడా మనకి కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం వచ్చేసింది. హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేయాలనేసి అని కూడా ఇంకొక వీడియోలో కూడా నేను చూపిస్తాను. అది మిస్ అయింది ఆ వీడియో. అంతే అండి బ్లౌజ్. అందరికీ బాయ్ అండి. చూడండి ఒకసారి కరెక్ట్గా వచ్చేసింది కదా.